ఇన్ ప్రీవియస్ క్లాస్ మనం సర్వీసెస్ ఎలా గెట్ చేయాలి, ఎలా ఇక్కడ యాడ్ చేసి సర్వీసెస్ ఎలా యాడ్ అవుతాయి, అండ్ దెన్ యాడ్ అయినాక మనం మళ్ళీ వ్యూ చేయాలి అంటే ఇక్కడ వ్యూ చేసాము. అండ్ దెన్ మళ్ళీ మనం ఇక్కడ సర్వీసెస్ అన్ని డిస్ప్లే చేసాం, డైనమిక్ వచ్చి సర్వీసెస్. ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ని అప్డేట్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. ఇక్కడ డిలీట్ కొడితే డిలీట్ అయిపోవాలి, అప్డేట్ కొడితే అప్డేట్ అయిపోవాలి. సో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, డిలీట్ కొట్టగానే డిలీట్ అవ్వాలి కదా. అంటే డిలీట్ క్లిక్ చేయగానే మనం ఏం చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు మనం జస్ట్ జామ్ కంట్రోల్ని రన్ చేసి పెట్టాను ఆల్రెడీ నేను. సో అండ్ దెన్ అగైన్ ఇక్కడ మనం ఆ పర్టికులర్ పేజ్ని ఓపెన్ చేయండి, డిలీట్ సర్వీసెస్ జామ్ అవర్ శాంపిల్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం సర్వీసెస్ కదా, అడ్మిన్ సర్వీసెస్ ఈ రెండు మనం యూజ్ చేస్తుంది, యాడ్ సర్వీస్ ఇది. సో ఇప్పుడు మనం డిలీట్ సర్వీసెస్ పేజ్ లేదు, సో ఒక డిలీట్ సర్వీసెస్ అని ఒక పేజ్ తీసుకోండి, డిలీట్ సర్వీసెస్. సో ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తాను అంటే ఏది బటన్ ఇది, సో ఎప్పుడైతే ఈ డిలీట్ సర్వీసెస్ బటన్ మీద క్లిక్ చేస్తాను ఆటోమేటిక్ ఈ పేజ్కి వెళ్తుంది. సో నాకు డిలీట్ అయ్యే ముందు అది కన్ఫర్మేషన్ నన్ను అడగాలన్నమాట, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ దిస్ ఆర్ నాట్. సో ఫర్ దట్ ఏంటంటే మనం అలర్ట్ యూస్ చేసుకున్నాం. అలర్ట్ అయితే మనకు పాపప్ వస్తుంది కాబట్టి పాపప్ ఓకే ఆర్ క్యాన్సిల్ కొడితే మనకు పేజ్ మళ్ళీ వ్యూ కనిపిస్తుంది. సో అందుకని నేను అలర్ట్ యూస్ చేస్తున్నాను. అలర్ట్ అంటే ఇప్పుడు యాక్టివ్ టైప్కి రాద్దాం మనం. సో ఆన్ క్లిక్ సమ్ ఫంక్షన్ కాల్ చేద్దాం. సో ఆల్రెడీ నేను రాశాను, జస్ట్ ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ చెక్ డిలీట్, అలర్ట్ క్లిక్ చేయగానే నేను చెక్ డిలీట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఓకే, చెక్ రిటర్న్ చెక్ డిలీట్. వన్స్ నాకు ఈ ఫంక్షన్ ఆటోమేటిక్ కాల్ అవుతుంది కదా, అంటే ఇది ఆన్ క్లిక్ అనేది స్క్రిప్ట్ కదా, స్క్రిప్ట్ మనం రాయాలి కదా. ఫర్దర్ స్క్రిప్ట్ ఏంటంటే జస్ట్ కన్ఫర్మ్ ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్. మనకి ఒక స్క్రిప్ట్ పెట్టాను అన్నమాట ఇక్కడ నేను. చూడండి, ఒక ఫంక్షన్ కాల్ అవుతాయి, ఫంక్షన్ కాల్ అవగానే ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్. మనం డిలీట్ చేయాలా లేదా అని అడుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్. ఓకే కొడితేనేమో నెక్స్ట్ మనం ఏం చేద్దాము, పిహెచ్పి కోడ్ మనం రాస్తాము. క్యాన్సిల్ కొడితేనేమో మనం రన్ చేయలేము అనమాట. చూడండి, క్యాన్సిల్ కొట్టాను, వెళ్ళట్లేదు. డిలీట్ కొడితే డిలీట్ సర్వీసెస్ పేజ్కి వెళ్తుంది కదా. ఈ డిలీట్ సర్వీసెస్ పేజ్కి వెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే, డిలీట్ సర్వీసెస్ పేజ్కి వెళ్ళినప్పుడు నేను ఏ రోల్ని డిలీట్ చేస్తున్నాను తెలియాలి కదా. అందుకని ఇక్కడ నేను పారామీటర్ని పాస్ చేస్తున్నా. ఓకే, పారామీటర్ ఐడి ఈక్వల్ టు ఇన్ ద పిహెచ్పి కోడ్ ఐఎమ్ పాసింగ్ ఎన్ ఐడి. ఓకే, ఎకో ఐడి మనకి ఉంది కదా, ఎస్ఐడి కదా, ఎస్ఐడిని పాస్ చేద్దాం. ఒక్కసారి ఇప్పుడు యూఆర్ఎల్ చూడండి. ఓకే, మనకి అప్డేట్ అవ్వలేదా? ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూడండి ఏమొచ్చిందో. మనకి ఆ యూఆర్ఎల్లో ఏంటంటే నువ్వు ఏదైతే క్లిక్ చేసావో దాని ఒక ఐడి వస్తుంది అనమాట. సపోజ్ ఈ సర్వీస్ క్లిక్ చేసాను, ఈ సర్వీస్ ఒక ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, చాలా డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐడిని బట్టి మనం డిలీట్ చేయాలన్నమాట. సో డిలీట్ సర్వీసెస్కి వెళ్ళేసి నేను ఇప్పుడు కోడ్ రాస్తున్నాను. సో మనకి ఇప్పుడు యూఆర్ఎల్లో ఉంది కదా, యూఆర్ఎల్ పారామీటర్ వచ్చేయాలి, గెట్ పారామీటర్ కదా ఇచ్చేయాల్సింది. సో మనకేంటి ఐడి. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇదేం రిటర్న్ చేస్తుందంటే యూఆర్ఎల్లో ఉన్న ఐడి అనే కీతో ఏదన్నా డేటా ఉంటే ఆ కీని మనకి ఇక్కడ గెట్ చేస్తాం. జస్ట్ ప్రింట్ అండ్ ఎక్కువ ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. చూడండి, యూఆర్ఎల్ ఏది ఉంటే ఆ వాల్యూ 2 వచ్చింది. ఇన్ కేసు యూఆర్ఎల్లో 3 ఉంటే 3 వస్తుంది, యూఆర్ఎల్లో 4 ఉంటే 4 వస్తుంది. ఓకే, 1 ఉంటే 1 వస్తుంది. వన్స్ ఈ ఐడి రాగానే ఈ ఐడిని ఒక వేరియబుల్లో స్టోర్ చేయండి. $id ఈక్వల్ టు సమ్ ఐడి.
ఎప్పుడైతే ఈ ఐడి వచ్చిందో ఇప్పుడు ఈ ఐడిని బేస్ చేసుకొని మనం ఆ డిలీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం డిలీట్ ఎలా రాయాలంటే డిలీట్ కు ఐడి ఉంది, డిలీట్ ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు దిస్. సపోజ్ లోకల్ హోస్ట్ chmod admin కి వెళ్ళినా, సో సీ హియర్ సర్వీసెస్, మనం ఇక్కడ ఏదైనా డిలీట్ చేస్తున్నాం అనుకోండి, డూ యూ వాంట్ టు రియల్లీ డిలీట్ క్వరీ చూడండి, డిలీట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ సర్వీసెస్ ఎస్ఐడి ఈక్వల్ టు 3, అంటే వేర్ ఐడి ఈక్వల్ టు ఐడిని పంపిస్తే కానీ అది డిలీట్ చేస్తాను అనమాట. సో మనం ఎందుకు ఐడిని యూజ్ చేసుకుంటున్నాం, ఇక్కడ మనం నేమ్ కానీ ఎందుకు యూజ్ చేసుకోవట్లా, ఇక్కడ వెబ్ ఉంది ఇక్కడ వెబ్ ఉంది, అంటే మనం నేమ్ యూజ్ చేసుకుని మనం క్యారెక్టరిస్టిక్స్ ని కంపేర్ చేయలేము అనమాట. అది ఇంటీజర్స్ అయితే మనం వీ కెన్ ఈజీలీ కంపేర్, రైట్. సో అందుకని మనం ఇంటీజర్ యూజ్ చేసుకుని కంపేర్ చేస్తున్నాం. సో అందుకని ఇప్పుడు నేను ముందు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కదా, ఫర్ కనెక్టింగ్ ద డేటాబేస్ మనం ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ రాయాలి, అండ్ దెన్ ఐ నీడ్ టు రైట్ ద క్వైరీ. ఓకే, మనం ఇంత క్వైరీ ఆల్రెడీ చూసాం, $SQL ఈక్వల్ టు delete from services where SID equal to $ID. అంటే సర్వీసెస్ లో ఇప్పుడైతే ఎస్ఐడి అనేది ఐడితో, ఈ ఎస్ఐడి అనేది ఏంటి మనకి ఈ ఎస్ఐడితో మన ఈ ఐడి ఏంటి ఈ ఐడి, అంటే మన యూఆర్ఎల్ వచ్చిన ఐడి ఈ ఎస్ఐడి మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ రో డిలీట్ చేయమని, రైట్. యూఆర్ఎల్ వచ్చేది ఏంటిది ఈ రో ఒక ఐడియే కదా, రెండు మ్యాచ్ అయితే అది డిలీట్ అవ్వమని చెప్తున్నా. సో డిలీట్ అవుతుంది, మనం రన్ చేయాలి కదా. సో ఇక్కడ నుంచి నార్మల్ మనం ఆల్రెడీ మనకు తెలిసింది. వన్స్ డిలీట్ అయితే ఎస్క్యూఎల్ మనం క్వైరీ రన్ చేస్తున్నాము, కనెక్షన్ ఇచ్చి ఎస్క్యూఎల్ పంపిస్తున్నాము, కనెక్షన్ ఎకో. వన్స్ ఇది రన్ అయ్యే కనెక్షన్ అయితే రన్ సెర్చ్ క్వైరీ రన్ అవుతుంది. అదే టైం సక్సెస్ అయితే సక్సెస్ఫుల్లీ డిలీటెడ్, అండ్ ఇక్కడ అనేబుల్ టు డిలీట్. సక్సెస్ఫుల్ గా డిలీట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఇది సర్వీసెస్కి వెళ్ళి మనకి ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది అనమాట. డిలీట్ అవ్వని దీన్ని ఎక్కడ పంపిస్తున్నాను, మళ్ళీ సర్వీసెస్ గెల్స్కి రీడైరెక్ట్ చేస్తున్నాను కదా. చూడండి పారామీటర్ తీసేయండి యూఆర్ఎల్లో, అడ్మిన్ సర్వీసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఇది డిలీట్ సర్వీస్ క్లిక్ చేస్తున్నా, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్, ఓకే. చూడండి ఓకే అవ్వగానే మనకి సర్వీసెస్కి వెళ్తుందా, మనకి అడ్మిన్ సర్వీసెస్ ఉంటుంది వెళ్ళాల్సింది, అడ్మిన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాకప్ రండి, చూడండి ఒక్కసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. డిలీట్ కొడుతున్నా, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్, ఓకే. ఓకే, డిలీట్, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్, ఓకే. ఇక్కడ చూడండి డిలీట్ అయినా మనకు వస్తుంది, అంటే మనం క్వైరీ తప్పు రాస్తాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా రాసాము చెక్ చేద్దాం. డిలీట్ ఫ్రమ్ సర్వీసెస్ టేబుల్ నేమ్ కరెక్టేనా. సో మనం ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదున్నా మనకి రన్ అవ్వదు అనమాట, అందుకని ఒకసారి మళ్ళీ రీచెక్ చేస్తున్నాం. సర్వీసెస్ వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు $ID, సేవ్ చేసాం కదా $ID. సో ఇన్ కేసు కరెక్ట్ అయితే డిలీట్ అవుతుంది, డిలీట్ ఎక్కడికి వస్తుంది అనమాట.
డిలీట్ అయింది. ఓకే, ఇలా ఇప్పుడు అప్డేట్ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో ఇది వేరే పేజ్కి నావిగేట్ చేస్తాం మనం. ఓకే, క్లిక్ చేయగానే అప్డేట్ సర్వీసెస్ అనే పేజ్కి నావిగేట్ చేద్దాం. డిలీట్కి ఏం చేయాలి, ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ బటన్కి సంబంధించిన ఎక్స్పైర్ ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఇక్కడ బటన్కి ఏం అప్లై చేస్తాం, డిలీట్ సర్వీసెస్ డాట్ PHP ఐడి ఇచ్చాము, ఆన్ క్లిక్ రాసాం. ఆన్ క్లిక్ ఎందుకు, మనకి క్లిక్ చేయగలన్నట్టు రావాలి కదా, అది షూర్ వాంట్ డిలీట్. అదే మీరు డిలీట్ క్లిక్ చేసి క్యాన్సిల్ క్లిక్ చేశారనుకోండి డిలీట్ అవ్వదు. డిలీట్ క్లిక్ చేసి ఓకే కొడితే డిలీట్ అవుతుంది, క్యాన్సిల్ కొడితే డిలీట్ అవ్వదు అనమాట. ఓకే కొట్టగానే ఏమవుతుంది, మనకి ఏపీఐ కాల్ చేస్తున్నాం. ఏపీఐలో ఏం రాస్తాం, డిలీట్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ SID ఈక్వల్ టు ఐడి అని పెట్టి మనం డిలీట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ మనం అప్డేట్ సర్వీసెస్. అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎడిట్ చేయాలి కదా, డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ అంటే మనం ఎందులో చేస్తే ఇన్పుట్ ట్యాక్స్లోనే కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం అప్డేట్ సర్వీసెస్ అని ఒక పేజ్ పెట్టండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా చేయాల్సింది ఇది పని, ఇండివిజువల్ పేజెస్ తీసుకోవాలి దేనికైనా. ఇక్కడ ఉందా, ఇక్కడ ఏం లేదా అప్డేట్ సర్వీసెస్ అని. ఇది కదా అప్డేట్. ఇక్కడ సో ఇది యూజెస్ కదా. సో మన సర్వీసెస్ ఫైల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ రాయండి అప్డేట్ సర్వీసెస్ డాట్ PHP అని. ఇప్పుడు ఇది అప్డేట్ క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్కి వెళ్తుంది కదా. ఈ పేజ్లో మనం ఏం చేయాలి, మనకు అప్డేట్ ఏమేమి చేయాలి, డీటెయిల్స్, సర్వీసెస్ నేమ్, సర్వీస్ డిస్క్రిప్షన్, సర్వీస్ ఇమేజ్, URL 4 అప్డేట్ చేయాలి మనం కదా. ఇప్పుడు 4 అప్డేట్ చేస్తాం కదా. ఈ అప్డేట్ చేసే ముందు ఇక్కడ ఎప్పుడైతే అప్డేట్ క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పేజ్కి వెళ్తుంది. పంపించినప్పుడు దీని ఒక ఐడి కూడా పంపండి, ఎందుకంటే ఐడికి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఆ పర్టికులర్ డీటెయిల్స్ కావాలి మనకి. ఓకే, ఐడితో సహా మనం దాన్ని నావిగేట్ చేయండి. ఓకే, వన్స్ ఐడితో నావిగేట్ అయినాక ఇప్పుడు ఆ పేజ్కి ఐడి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ముందు ఆ పేజ్లోకి వెళ్ళేసి ముందు ఒక ఫామ్ డిజైన్ చేయండి మీరు. సో దానికి ఏంటంటే నేను ఫామ్ డిజైన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు సర్వీసెస్ ఉంది కదా, యాడ్ సర్వీసెస్, ఆ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అందులో యాడ్ ఫామ్ ఉంది కదా, సేమ్ ఆ యాడ్ ఫామ్ని కాపీ పేస్ట్ చేసి అప్డేట్ ఫామ్గా మార్చండి. సో సేమ్ ఇదే యాడ్ ఫామ్ని అప్డేట్ ఫామ్గా మార్చండి అనమాట. ఫస్ట్ అది చేయాలి మనం. మార్చాం కదా, ఇక్కడ మనం మార్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మీకు పోస్ట్లో వాల్యూస్ వస్తున్నాయి కదా, ఆ వాల్యూస్ పోస్ట్లో ఇది తీసేసేయండి, పోస్ట్లో రావు వాల్యూస్. సో ఫస్ట్ అసలు ఈ డేటా వస్తుంది, ఇది PHP కోడ్ తర్వాత రాదు. ఫస్ట్ అసలు డేటా వర్క్ అవుతుందో లేదో చూడండి అంతే. ఓకే, బిఫోర్ దట్ మీరు ఎడిట్ చేసే ముందు ఫామ్ డిజైనింగ్ నీట్గా వచ్చిందో లేదో చూడాలి. ఓకే, ఇది మెసేజ్ ఫైల్ కూడా తీసేసేయండి, తర్వాత ఈ జావాస్క్రిప్ట్ కూడా అవసరం లేదు, తీసేసేయండి. జస్ట్ ఫామ్ పెట్టాను, నేమ్, ఇమేజ్, డిస్క్రిప్షన్, URL. అప్డేట్ సర్వీసెస్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఏమైంది, అప్డేట్ సర్వీసెస్కి వెళ్ళింది, నేమ్, ఇమేజ్, డిస్క్రిప్షన్, URL. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, యాడ్ చేయట్లా, కొత్తగా అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేస్తున్నాం అంటే ప్రీవియస్గా మనం క్లిక్ చేసిన దాని ఒక డీటెయిల్స్ ఇక్కడ ఉండాలి కదా. సో ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తామంటే URL ఐడి ఉంది కదా, ఐడి బేస్ చేసుకొని మనం ఆ డీటెయిల్స్ ఇక్కడ ప్రింట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, డీటెయిల్స్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ PHP కోడ్ పెట్టే కదా మనం ప్రింట్ చేసేది. సో ఫస్ట్ మీరు డేటాబేస్ కనెక్షన్ ఇవ్వండి, తర్వాత చెప్తాను. ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్కి ఇవ్వండి. సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ద డేటాబేస్ కనెక్షన్. సో ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ ఇచ్చాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ URL ఉన్న ఐడితో ఆ ఐడితో ఆ సర్వీసెస్ టేబుల్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తెచ్చుకోండి. ఓకే, అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ SID ఈక్వల్ టు URL ఉన్న ఐడి. సో URL ఉన్న ఐడి ఏంటి, $ID ఈక్వల్ టు
$_get of ID కరెక్టే కదా. ఇలా ఈ ఐడిని ఆ సర్వీసెస్ లో పంపించాలి. సో సెలెక్ట్ చేయాలి కదా, అంటే వీ నీడ్ టు రైట్ ద సెలెక్ట్ క్వైరీ. చూడండి, క్వైరీస్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ వే స్టేటస్ ఈక్వల్ టు 1, అంటే స్టేటస్ ఈక్వల్ టు 1. ఇక్కడ స్టేటస్ పెట్టాను కదా, ఈ స్టేటస్ 1 ఉండాలి, ప్లస్ ఎస్ఐడి అనేది మ్యాచ్ అవ్వాలి. అవి యాక్టివ్లో ఉన్నవి ఎడిట్ చేస్తారు. ఇన్యాక్టివ్లో ఉన్నవి కూడా ఎడిట్ చేయొచ్చు. సో తీసేసేయండి, స్టేటస్ కంపేర్ చేయమాకండి. వేర్ ఐడి ఈక్వల్ టు $_get of ID రైట్గా రాసేసారు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎస్ఐడి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఆ ఐడి మనకు వస్తుంది. ఇవన్నీ ఐడి రాగానే ఏం చేస్తామంటే, మనం ఈ ఐడితో డీటెయిల్స్ వస్తాయి కదా, దాన్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకే, అంటే క్వైరీ రన్ చేస్తాం, దాన్ని ఆ క్వైరీలోంచి ఎర్రర్ ఫిక్స్ చేయాలి కదా. సో అందుకని రన్ క్వైరీ రాసి ఎర్రర్ ఫిక్స్ చేస్తాం కాబట్టి సేమ్ ప్రాసెస్. తర్వాత మనం క్వైరీని రన్ చేస్తాం. రన్ సర్చ్ క్వైరీ MySQL $con క్వైరీ సెలెక్ట్, క్వైరీని రన్ చేస్తాం. రన్ అయ్యగానే ఇక్కడ ఏమవుతుంది, ఫెచ్ అరే అవుతుంది. ఫెచ్ అరే అయ్యి అక్కడ నుంచి వచ్చిన డీటెయిల్స్ ఏంటి, ఎస్ఐడి వస్తుంది, ఎస్ నేమ్ వస్తుంది, SURL వస్తుంది, SDEC వస్తుంది అంటే డిస్క్రిప్షన్, ఎస్ ఇమేజ్ వస్తుంది అంటే ఇమేజ్ నేమ్ వస్తుంది కదా. ఇలా వస్తాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇక్కడ ప్రింట్ చేయండి. ఓకే, ఇలా ప్రింట్ చేస్తాక ఇప్పుడు ఈ పర్టికులర్ ఎస్ఐడి ఎస్ నేమ్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మనం పెట్టండి అనమాట. సో ఇక్కడ మీకు వాల్యూ అట్రిబ్యూట్ కదా ఇన్పుట్ ఉండేది. ఫస్ట్ ఆ వాల్యూ అట్రిబ్యూట్ కనిపించాలి కదా, కనిపించడం కోసం అంటే డేటాబేస్ నుంచి ఆ డేటా గెట్ చేసుకున్నాము. గెట్ చేసాక ఆ వాల్యూ కనిపించాలి కాబట్టి ఆ వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. కనిపిస్తుంది కదా, మనం ఎడిట్ చేయగలం వాటిని. సో ఇమేజ్ SRC కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ని ఇక్కడ ఫిల్అప్ చేయకమంటండి. ఇన్ కేస్ మీరు ప్రివ్యూ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు కింద ఇమేజ్ ట్యాగ్ రాయండి. ఇమేజ్ ట్యాగ్ SRC విత్ ఒక 80 పిక్సెల్స్, చిన్నగా మరి పెద్దగా ఉంటే బాగోదు. హైట్ 80 పిక్సెల్స్ ఇలా పెట్టాక ఇక్కడ ఉంది కదా, ముందు మీకు PHP కదా ప్రింట్ చేయాల్సింది. తర్వాత IMG/PHP కోడ్ రాయండి. ఎక్కడైనా రాయొచ్చు PHP కోడ్ విత్ ఇన్ ద PHP టెక్స్ట్. ఓకే, ఇక్కడే రాయాలి అన్న రూల్ ఏమి లేదు. ఇమేజ్ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ టెక్స్ట్ ఏరియా కదా, టెక్స్ట్ ఏరియా అంటే మనం విత్ ఇన్ ద టెక్స్ట్ ఏరియా ట్యాగ్స్ రాయాలి. సో SDEC. ఓకే, నెక్స్ట్ సబ్ URL ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్ పెట్టి వాల్యూలో రాయండి. SURL. సో చూడండి ఇక్కడ మొత్తం వచ్చాయి, బట్ ఇమేజ్ ఎందుకు రాలేదు, ఒకసారి ఇన్స్పెక్ట్ ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాగ్ పెట్టండి. ఇమేజ్ వరకు వెళ్ళండి. ఇది ప్రింట్ అవ్వలేదు, ఈ IMG ప్రింట్ అవ్వాల. IMGలో కాదు మనం పెట్టింది SIMG కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇమేజ్ కూడా మనకి ఒకసారి డేటాబేస్లో ఏమేమి ఉంది, SIMG ఉంది. సో ఇక్కడ ఫెచ్ అయినప్పుడు SIMG ఫెచ్ అవుతుంది. ఆ SIMG ఇక్కడ సేవ్ చేస్తున్నాము, దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఎకో మిస్డ్ ఎకో. ఓకే, సింపుల్ పెట్టండి. అది ఎకోస్ అయిపోయినా మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వదు కదా, అందుకే మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు వీటిని మనం ఎడిట్ చేయాలి. ఇక్కడ ఏంటి మనం ఇప్పుడు దాకా ఏం చేస్తాము, ఎడిట్ క్లిక్ చేయగానే ఎడిటింగ్ పేజ్ మనం ఫస్ట్ ఫామ్ డిస్ప్లే చేయాలి. ఎందుకంటే డీటెయిల్స్ ఎడిట్ చేయాలంటే మీకు ఇంకా డీటెయిల్స్ కనిపించాలి కదా మనకి. సో అందుకని డీటెయిల్స్ అన్ని ముందు ఒక ఫామ్ డిజైన్ చేస్తాను. ఆ ఫామ్లో కనిపించాలి కాబట్టి ఆ ఫామ్లో కనిపించాల్సిన డేటా అంతా డేటాబేస్లో ఉంది. డేటాబేస్ నుంచి ఫెచ్ చేశాను. బేస్ ఫ్రమ్ ద ఐడి యూస్ చేసి నేను డేటాబేస్ నుంచి డేటా అంతా ఫెచ్ చేస్తాను. ఐడి ఎక్కడ ఉంది, URLలో ఉంది. URLలో ఉన్న ఐడిని గెట్ చేసుకొని బై యూజింగ్ దట్ ఐడి నేను డేటాబేస్ నుంచి మొత్తం ఫెచ్ చేశాను. ఇక్కడ వన్స్ డేటాబేస్ నుంచి అంతా ఫెచ్ అయినాక
డేటా అనేది డేటాబేస్ సెట్ చేయడాక నేనేం చేశాను, ఆ ఇన్పుట్ బాక్స్ సెట్ చేయాలి వాల్యూస్ని. సెట్ చేయాలంటే వచ్చిన డేటాను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేరియబుల్లో ప్రింట్ చేశాను. ప్రింట్ చేసి దాన్ని ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్స్ ప్రింట్ చేశాను అనమాట. సో ఇలా అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే సింప్లీ ఇక్కడ అప్డేట్ క్లిక్ చేయగానే ఈ ఇందులో ఉన్న వాల్యూస్ వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. అంటే మనం యాడ్ చేస్తాం కదా, ఇంకా ఇక్కడ నుంచి యాడ్ చేసిన ప్రాసెస్ లాగే ఉంటుంది. అక్కడ మనం యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇన్సర్ట్ క్వైరీ రాస్తాం. ఇన్సర్ట్ బదులు ఇక్కడ ఏం రాయాలంటే అప్డేట్ క్వైరీ రాయాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అప్డేట్ క్వైరీ రాయాలి కదా, అంటే ఇక్కడ ఎప్పుడైతే సబ్మిట్ సెట్ అయిందో అప్పుడు మనకి అప్డేట్ అవ్వాలి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ సబ్మిట్ రాస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇఫ్ ఈ సెట్ ఆఫ్ $_ ఇది మెథడ్ ఏంటి చూడండి, మెథడ్ ఏముంది ఇక్కడ, పోస్ట్ ఉంది. $_ పోస్ట్ మెథడ్ కంపల్సరీ. ఓకే, పోస్ట్ ఆఫ్ సబ్మిట్ కనుక క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఫస్ట్ ఏ డేటా అనేది ఎంటీ ఉండకూడదు అనే కదా మనం యాడ్ చేసినప్పుడు అన్ని డేటాస్ మనం అప్డేట్ చేసింది, మనం మ్యాండటరీ పెట్టింది. అందుకే ఇప్పుడు ఏంటి, అన్ని మళ్ళీ వాల్యుయేషన్ చెక్ చేయాలి. ఎంటీ ఉంచారా, డేటా ఎంటీ ఉందా లేకపోతే చెక్ చేయాలి. ఓకే, ఎంటీ పంపించకూడదు అనుకుంటున్నాను కాబట్టి పంపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద ఎంటీ డేటా దెన్ నో నీడ్ టు డూ ద వాలిడేషన్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేటా అంతా రిమూవ్ చేసేసి డేటాబేస్ లో సెండ్ చేసేసుకుంటారు. ఓకే, నాకు ఎంటీ అవసరం లేదు కాబట్టి అన్నిటికీ మళ్ళీ వాలిడేషన్, ఐఎమ్ స్టార్టింగ్ అగైన్ వాలిడేషన్ చేశారు కదా మీరు ప్రీవియస్ గా, సేమ్ ఆ వాలిడేషన్ ఒకసారి చూడండి. యాడ్ సర్వీసెస్ లో ఉంది కదా, ఇదే కదా పోస్ట్ సెట్ అవగానే వాలిడేషన్ అయ్యేది. సో సేమ్ ఇప్పుడు నేమ్ SDEC మనకి ఇక్కడ నేమ్ అట్రిబ్యూట్స్ పెట్టారు కదా, నేమ్ అట్రిబ్యూట్స్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ ఒకటి, ఫైల్ ఒకటి, SDEC ఒకటి, SURL పెట్టండి ఇక్కడ కూడా. ఇలా మొత్తం ఇక్కడ అప్డేట్ రాయండి. బట్ అప్డేట్ ఇక్కడ నేమ్ అట్రిబ్యూట్ సబ్మిట్ సబ్మిట్ అయితే సెట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అది నేమ్ SDEC SURL అండ్ $_ ఫైల్స్ వస్తే ఇమేజ్ SCలో స్టోర్ అవుతుంది. అలానే నేమ్ ఏంటి ఉంటే ప్లీజ్ ఎంటర్ సర్వీస్ నేమ్, ప్లీజ్ ఎంటర్ అప్లోడ్ ఇమేజ్, డిస్క్రిప్షన్ ప్లీజ్ ఎంటర్ సర్వీస్ డిస్క్రిప్షన్, URL అన్ని ఎంటర్ అవుతాయి. ఇన్ కేస్ అన్ని ఎంటర్ అయితే సక్సెస్ కదా, సక్సెస్ అయినప్పుడు ఏం చేయాలి, ఈ డేటాను డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయాలి. సో వెన్ యూఆర్ ఇన్సర్టింగ్ ఇన్ డేటాబేస్ అదేమవ్వాలంటే అప్డేట్ అవ్వాలి డేటా. అంటే ఈ కాలంలో ఈ డేటా ఉంటే ఈ కాలంలో ఈ డేటాతో పాటు దీన్ని రీప్లేస్ చేయాలని చెప్పాలి మనకి మనం. సో అప్డేట్ చేయాలంటే వీ నీడ్ టు రైట్ అప్డేట్ క్వైరీ. బిఫోర్ రైటింగ్ ద అప్డేట్ క్వైరీ వీ నీడ్ టు సెట్ ద డేటాబేస్. సో ఇన్నిసార్లు ఇదంతా మీరు ఎందుకు రాస్తున్నారు అనుకోకుండా ఇదంతా ఒక ఫైల్లో పెట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మనం హెడర్ ఫూటర్ని ఎలా అయితే ఇంక్లూడ్ చేస్తున్నామో అలా ఇంక్లూడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, నేను ఇన్నిసార్లు రాయాల్సిన అవసరం కూడా లేదు, ఇంక్లూడ్ చేసి సరిపోతుంది. వన్స్ ఇలా రాసాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం డేటాను అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసే ముందు ఇక్కడ మనం యూనిక్గా ఏం పెడుతున్నాం, సర్వీస్ URL పెడుతున్నాం. సపోజ్ ఇప్పుడు వచ్చిన అతను ఏం చేస్తాడంటే నేను వెబ్ డిజైనింగ్ ఇచ్చా, ఇక్కడ URL ఇంకొక దానికి వెబ్ డెవలప్మెంట్ ఉంది, దీనికి తీసుకెళ్ళి వెబ్ డెవలప్మెంట్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. ఇది ఎందుకు, ఇది యూనిక్ కదా, అందుకని ఇలాంటి యూనిక్నెస్ మనకి మ్యాచ్ అవ్వకూడదు అంటే ఇక్కడ ఇంకొకటి ఏదైతే మీకు యూనిక్ గా ఉందో దాన్ని హిడెన్ లో పెట్టుకోండి. ఓకే, హిడెన్ లో పెట్టుకొని దీనికి ఒకటి నేమ్ అట్రిబ్యూట్ ఓల్డ్ URL అని పెట్టండి. ఓకే, రెండిట్లో సేమ్ డేటా స్టోర్ అవుతుంది. ఇప్పుడు SURL గెట్ చేసుకున్నప్పుడు ఓల్డ్ URL కూడా గెట్ చేసుకోండి. సో ఓల్డ్ URL కూడా గెట్ చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే సక్సెస్ అయినాక మనకి డేటాబేస్కి వెళ్తుంది కదా, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డేటాబేస్ లోకి ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఫోన్ నెంబర్ చెక్ చేయాలి, అంటే ఇక్కడ URL చెక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ URL మ్యాచ్ అయితే సపోజ్ ఓల్డ్ URL మ్యాచ్ అయింది అనుకోండి,
ఏం కాదు, డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఈ యూఆర్ఎల్ కనుక డేటాబేస్ ఇప్పుడు న్యూ యూఆర్ఎల్ వచ్చింది కదా, అది డేటాబేస్ లో దేంతో అయినా మ్యాచ్ అయితే అప్డేట్ అవ్వకూడదు కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావాలి కదా. మ్యాచ్ అవ్వకపోతే దెన్ అప్డేట్ చేయాలి, రైట్? సో అది మ్యాచ్ అని లేదు చెక్ అంటే మనం డేటాబేస్ లో ఉన్న యూఆర్ఎల్స్ తో మనం మ్యాచ్ చేయాలి కదా. అందుకని ఇప్పుడు నేను డేటాబేస్ నుంచి ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్, ఫైల్ రాస్తున్నా. వేర్ ఎస్యూఆర్ఎల్ ఈక్వల్ టు యూఆర్ఎల్, మనకి ఇక్కడ వచ్చిన ఎస్యూఆర్ఎల్, ఈ ఎస్యూఆర్ఎల్ డేటాబేస్ లో ఉన్న యూఆర్ఎల్ అంటే స్టేటస్ వన్ తో వద్దులేండి, డైరెక్ట్ గా మీరు చెక్ చేయండి. డేటా కనుక ఉంటే అప్పుడు రన్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది మనకి కౌంట్ వస్తుంది. ఈ కౌంట్ బేస్డ్ ఆన్ దిస్ కౌంట్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ సెర్చ్ స్టార్ ఫ్రమ్ సర్వీసెస్ వేర్ ఎస్యూఆర్ఎల్ ఈక్వల్ టు యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ తన డేటా వస్తుంది, అక్కడ నుంచి డేటాబేస్ నుంచి డేటా వస్తుంది. సో ఇఫ్ కౌంట్ కనుక 0 ఉంటే అప్పుడు అప్డేట్ చేయాలి, ఎల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావాలి. ఇఫ్ కౌంట్ కనుక 0 ఉంటే ఆల్రెడీ అప్డేట్ సర్వీసెస్ సెట్ ఎస్ నేమ్ ఈక్వల్ టు ఎస్ నేమ్, ఎస్డిఈఎస్సి ఈక్వల్ టు ఎస్డిఈఎస్సి, వేరియబుల్స్ అన్ని స్టోర్ చేస్తున్నా. ఎస్యూఆర్ఎల్ ఈక్వల్ టు ఎస్యూఆర్ఎల్, నేము, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ మనం రాయలేదు కదా, ఇమేజ్ కూడా రాయాలి. ఎస్ ఇమేజ్ ఈక్వల్ టు ఇమేజ్ మారుద్దాం, మరి చూద్దాం. వేర్ స్టేటస్ ఈక్వల్ టు 1 అండ్ గెట్ ఐడి ఈక్వల్ టు ఐడి, ఈ ఐడితో ఉన్నదాన్ని అప్డేట్ చేస్తారు. అప్డేట్ అయితే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అప్డేట్ అవ్వగానే ఎక్కడికి వెళ్తుంది, సర్వీసెస్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నాం కదా సర్వీసెస్, అడ్మిన్ అండర్ స్కోర్ సర్వీసెస్ అనే ఫైల్ కి మనం దాన్ని రీడైరెక్ట్ చేస్తాము. ఎల్స్ యూఆర్ఎల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని కనిపిస్తుంది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మనం ఫైల్ తో మ్యాచ్ చేసుకుని పంపించాలి కదా, అప్లోడ్ చేయాలి కదా ఫైల్, కొత్త ఇమేజ్ అయితే. సో అప్లోడ్ ఫైలింగ్ మనం ఇక్కడ యాడ్లో రాసాం కదా. ఇన్ కేసు ఇమేజ్ కనుక ఉంటే ఈ రెండింటిని ఆ ఇమేజ్ నుంచి మనం గెట్ చేసుకుంటాం కదా డేటాను గెట్ చేసుకొని, ఫైల్స్ నుంచి డేటాను గెట్ చేసుకొని ఇప్పుడు ఆ ఫైల్ ని మూవ్ చేయాలి కదా మనం. ఇఫ్ అప్డేట్ అయితే మూవ్ ఫైల్ కి మూవ్ చేయాలి కాబట్టి ఫైల్ మూవ్ చేస్తున్నాము. ఓకే, మూవ్ చేసి ఆ ఇమేజ్ నేమ్ ని నేను సర్వర్కి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి అప్డేట్ సర్వీసెస్ లో సక్సెస్ఫుల్ అప్డేట్ అయ్యే ముందు ఇక్కడ ఇన్ కేస్ ఫైల్ అప్లోడ్ అయితే ఎఫ్ నేమ్ తో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ నేమ్ తో టెంప్, ఓకే, ఎఫ్ నేమ్ తో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఎస్ ఇమేజ్ అవుతుంది కదా, ఎఫ్ నేమ్ తో స్టోర్ చేయాలి, ఎఫ్ నేమ్ తో మనం ఇక్కడ ఇమేజ్ కూడా పంపిస్తాం అనమాట. సేమ్ మనం యాడ్ లో ఎలా రాస్తాం అలానే. ఇప్పుడు చూడండి ఇక్కడ వెబ్ డిజైనింగ్ 1 ఒక ఫైల్ చూస్ చేద్దాం, ఇంకొక ఫైల్ ఏదన్నా ఈ పర్సన్ ఫైల్ సెట్ చేద్దాం. ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ ముందు 1 పెడుతున్నా, యూఆర్ఎల్ ముందు 1 పెడుతున్నా. అన్డిఫైన్డ్ ఇండెక్స్ ఎస్డిఈఎస్సి లైన్ నెంబర్ 25. ముందు ఎస్డిఎస్సికి మనం డిస్క్రిప్షన్ కి ఎస్ ఇవ్వలేదు ఇక్కడ, అందుకని ఎర్రర్ వచ్చింది. సో ముందు ఇక్కడ ఎస్ చేసేయండి. ఓకే, అప్పుడు ఎర్రర్ రాదు మనకి. 3 రేట్ అవ్వట్లేదా?
ఇక్కడ ఏమో పెట్టాము, అక్కడ పెట్టలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఏం లేదు, అక్కడ ఎస్ అన్నిటికి ఎస్ మనం పెట్టలేదు అనమాట. నెక్స్ట్ పెట్టే లైన్ నెంబర్ 67 సెమికోలన్. సార్ సర్వీసెస్కి వెళ్ళి చూద్దాం అప్డేట్ అయిందో లేదో. అప్డేట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చాము మనం లాస్ట్లో, నేమ్ సబ్మిట్ ఇచ్చాము కదా, అప్డేట్ సబ్మిట్ అని ఇచ్చాము. అక్కడ మనం ఈ సెట్ ఆఫ్ సబ్మిట్ రాసాము, సబ్మిట్ రాసాము. ఓకే, అసలు మెసేజ్ వస్తుందో లేదో చూద్దాం. ఏదైనా ఎంటీ ఇచ్చేస్తే ఈ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్ని లాస్ట్లో ప్రింట్ చేద్దాం. మెసేజ్ కూడా ప్రింట్ అవ్వట్లేదు. ఈ మెసేజ్ని డిఫాల్ట్ ఎంటీ పెట్టండి. ప్లీజ్ అప్లోడ్ అన్ ఇమేజ్. ఇమేజ్ క్లియర్ అవుతుంది, ఇమేజ్ వచ్చింది, రీలోడ్ అవుతుంది కదా, అందుకని అది క్లియర్ అవుతున్నట్టుంది. రీలోడ్ ఎక్కడ అవుతుంది అది? అన్ని మెసేజెస్ అని పెట్టండి, లేకపోతే మనకి ఎర్రర్ అర్థం కావద్దు కదా. ఇమేజ్ అప్లోడ్ చేస్తుంటే అది రిఫ్రెష్ అవుతుందా? టైప్ సబ్మిటే పెట్టాము కదా. సో డూ వన్ థింగ్, so actually that is the problem regarding to the image. So just I remove the image. For the image updation I will do later. Just give an updation for these services. This is a URL. Click on update, right? Till now we got the problem regarding to the image. Image updation we will do later on. Okay. Now once updated the services, go to main and check here also. In the drop down the name change or not. Okay. See you. So when we click on this page, it should go to the another page, right? So take one page. We have already services page, right? We have one services page. Open that services page. In the services page, there is no code. So when we clicking on the header, అంటే మనం header లో కదా క్లిక్ చేసేది, header ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడే కదా క్లిక్ చేసేది, ఇక్కడ ఎస్ నేమ్ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎస్ నేమ్ తర్వాత ఆఫ్టర్ క్లికింగ్ SURL ఉంది కదా, href లో ఇక్కడ మీరు పాస్ చేసేటప్పుడు URL తర్వాత క్వశ్చన్ మార్క్ ఐడి కూడా పాస్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ జస్ట్ మూవ్ ద క్వశ్చన్ మార్క్ విత్ ఐడి. సో ఇక్కడ URL డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఐడి ఈక్వల్ టు again write the PHP code, keep here SID, right? Before that just put the question mark. Once read out this page, if you got error just will modify.
otherwise just insert this and you can check whether question mark added right. So when we click on this page, definitely you should go to the services page. So for that purpose ఇక్కడ మీరు ఇదంతా ఇవ్వకుండా services.php ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ యూఆర్ఎల్, మనకు ఆ పేజ్ లోడ్ అవ్వాలి కదా. ఇక్కడ చూడండి నేమ్ ఇదే ఉంటుంది, బట్ క్లిక్ చేసినప్పుడు ఏది క్లిక్ చేసినా మనకు ఓపెన్ అయ్యేది సర్వీసెస్ పేజ్, బట్ క్వశ్చన్ మార్క్ తర్వాత ఐడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి సర్వీసెస్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం డిజైన్ చేద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి, ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే కింద టెక్స్ట్ డిస్ప్లే చేద్దాం. సో ఫర్దర్ ముందు మనం స్టాటిక్ గా ఒక ఇమేజ్ ఒక టెక్స్ట్ డిస్ప్లే చేద్దాం. div క్లాస్ కంటైనర్, ఇందులో ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే చేయండి. ఇమేజ్ src క్లాస్ ఇమేజ్ ఫ్లూయిడ్, అంటే మనకి ఇమేజ్ నీట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇమేజ్ ఫ్లూయిడ్. దీని కింద ఒక డివ్ ట్యాగ్ లో అగైన్ క్లాస్ మార్జిన్ ఇద్దాము. కొంచెం మార్జిన్ ఇస్తే కొంచెం స్పేస్ వస్తారు అన్నిటి మధ్యలో ఇమేజ్ కి దానికి. సో ఇందులో దీని కింద మనకి టెక్స్ట్ కనిపించాలి. ఆ టెక్స్ట్ ఏంటి, ఇదే కదా. మీరు అడ్మిన్ థాట్ ఇద్దరు జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. సో ఇది జస్ట్ కీప్ దీస్, ఇట్లా టెక్స్ట్ ని మొత్తం కాపీ పేస్ట్ చేయండి. ఇలా కాపీ పేస్ట్ చేసి ఒకసారి దీన్ని ఈ పేజ్ ని రీలోడ్ చేయండి. ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ యూఆర్ఎల్ కావాలి కాబట్టి ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని లింక్ ఎస్ఆర్సీ ఇమేజ్ లింక్ పెట్టండి. ఆటోమేటిక్గా ఫస్ట్ మీకు శాంపుల్ ఇమేజ్ డిస్ప్లే అవడం కోసం రాస్తున్నా. సో డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు మనం ఏదైతే సర్వీస్ ఓపెన్ చేస్తామో దానికి సంబంధించిన డేటా ఇక్కడ కనిపించాలి. సో బేస్డ్ ఆన్ ద యూఆర్ఎల్ ఐడి మనం సర్వీసెస్ గెట్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ పిహెచ్పి జస్ట్ స్టార్ట్ రైటింగ్ పిహెచ్పి కోడ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి మెయిన్ మ్యాండేటరీ థింగ్, ఫస్ట్ యూఆర్ఎల్ ఐడి గెట్ చేసుకోండి. $id $_ get off. అది మీరు పోస్ట్ లో కూడా పంపించుకోవచ్చు, అదే గెట్ లైన్ పంపించుకోవచ్చు. సో బట్ యూఆర్ఎల్ డేటాలో మనం కంపల్సరీ గెట్ యూజ్ చేయాలి. ఇది ఫామ్ లో డేటా కాదు కదా పోస్ట్ ఇచ్చేయడానికి. సో మనకి ఇక్కడ ఐడి వస్తుంది. వన్స్ ఇఫ్ యూ గెట్ ద ఐడి, జస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఐడితో డేటాబేస్ లో ఆ సర్వీసెస్ లో దేనికన్నా ఐడి మ్యాచ్ అయితే దాని డేటా గెట్ చేసుకోవాలి. సో మనం సెలెక్ట్ క్వైరీ రాస్తాం కదా ఇందాక, అప్డేట్ సర్వీసెస్ రాసినప్పుడు ఫస్ట్ మనం రాసిన సెలెక్టే కదా, ఐడి పంపించి క్వైరీ రన్ చేసి మనం డేటా తెచ్చుకున్నాం కదా. సేమ్ అది కట్ చేసి కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఐడి వస్తే సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఐడితో ఏంటంటే సో దాన్ని రన్ చేస్తాం, రన్ చేశాక డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకి హెడ్డింగ్ టైటిల్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ H3 టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ సక్సెస్, ఇన్ బిట్వీన్ PHP ట్యాగ్స్. సో నేను ఫాస్ట్ చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ ఉన్నారు కాబట్టి ఇది వీ కెన్ ఈజీలీ లెర్న్ రైట్, వీ కెన్ ఈజీలీ రైట్ ఆల్ దిస్. సో ఎస్ నేమ్ ప్రింట్ చేద్దాం. ఓకే, ఎస్ నేమ్ అంటే ఏంటిది, ఇదే కదా. ఈ ఎస్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది, సో డేటా మన దగ్గర ఉన్న ఐడి డేటాబేస్ ఐడితో మ్యాచ్ ఆ సర్వీసెస్ డేటా వచ్చింది కాబట్టి ఆ సర్వీసెస్ డేటా ఒక నేమ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఎస్ ఇమేజ్ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. సో ప్రింట్ అయ్యేటప్పుడు ఇమేజ్ /PHP కోడ్ SIMG. ఓకే, ఇలా ఇమేజ్ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ డిస్క్రిప్షన్ పేస్ట్ అవ్వాలి. ఎస్ డిస్క్రిప్షన్. ఓకే, చూడండి వచ్చింది. అది ఇక్కడ 2 పెట్టండి మీరు, వచ్చిందా. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి 2 క్లిక్ చేయండి, ఇక్కడికి వచ్చి 1 క్లిక్ చేయండి. దీస్ ఆర్ ద డైనమిక్, వీటిని మనం డైనమిక్ పేజెస్ అంటాం. ఓకేనా.
సో ఇప్పుడు మనం ఇంకొక సర్వీస్ ఏదైనా యాడ్ చేద్దాం డైనమిక్ గా. డిస్క్రిప్షన్ మనకు కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఐలాండ్ టెక్ సో జస్ట్ డిస్క్రిప్షన్ మీరు ఏం చేస్తారంటే ఇందులో ఎంటర్ చేయండి. graphic designing. Okay, add. Once you add it, just click on services. We'll get another service, right? So go to main services page, click on graphic designing, we'll get the data. Okay, these are the dynamic pages. సో ఒకసారి మీకు ఈ డేటా ఎలా గెట్ అవుతుంది, డేటా అప్డేట్ ఎలా అయింది, డిలీట్ అయింది అనేది ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి వీడియో మళ్ళీ రిపీట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎలా అయింది, ఇక్కడ డేటా ఎలా గెట్ అయిందంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ.